ప్రభునందు ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారండి. మీరందరూ బాగుండాలని ప్రభువైన యేసుక్రీస్తు నామములో అనుదినం మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. కొద్ది నిమిషాలు మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాము. అపోస్తుడైన పౌలు హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదువుకుందాం. వివాహము అన్ని విషయంలో ఘనమైనది గాను పాన్పు నిష్కల్మషమైనది గాను ఉండవలెను. వేష సంగులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చును. ప్రభునందు ప్రియులారా, మనం ఈ యొక్క వాక్యాన్ని మనం గమనించినట్లయితే మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అని అన్నారు. వివాహము పరలోకంలో నిర్ణయించబడతాయి అని. ప్రియులారా, మనం గమనించినట్లయితే వివాహం అనేది ఎంతో ప్రాముఖ్యమైనది. దేవుడు వివాహ వ్యవస్థను ఆశీర్వదించినాడు. చాలామంది వివాహాలు చేసుకుంటారు. ఎంతోమంది వివాహ జీవితము దేవుడు కట్టడం జరుగుతూ ఉన్నది. భర్త భార్యకు లోబడినట్లుగా జీవిస్తూ వారి ఇరువురి జీవితంలో వివాహం అనే ఘట్టానికి మచ్చ ఏర్పడకుండా జీవిస్తూ ఉన్నారు. ఇటీవల కాలంలో మనం చూసినట్లయితే వివాహ వ్యవస్థలో అనేకమైన తప్పులు ఉంటా ఉన్నాయి. మనము అమెరికాను తీసుకుంటే అమెరికాలో వివాహం చేసుకొని తర్వాత ఏదైనా చిన్న వారిద్దరి మధ్యలో చిన్న గొడవ వచ్చినట్లయితే భేదాభిప్రాయాలు వచ్చినట్లయితే రెండవ రోజే వారు వెంటనే విడాకులు తీసుకుంటా ఉన్నారు. ఇండియాలో ఎలా ఉంటుందంటే, మన దేశంలో వివాహమైన సంవత్సరం 2 సంవత్సరాలు లేదా భేదాభిప్రాయాలు వస్తే విడాకులకు అప్లై చేస్తూ ఉంది. దేవుని వాక్యం ఏమంటా ఉన్నదంటే, దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరుపరచకూడదు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. వివాహమైన ప్రతి కుటుంబంలో ఒక వ్యక్తి ఉంటాడు. ఈ వ్యక్తి ఎవరంటే, మనకు సలహాలు ఇచ్చే వ్యక్తి ఉంటాడు. ఈ సలహాలు ఇచ్చే వ్యక్తి ద్వారానే కొన్నిసార్లు సమస్యలు వస్తూ ఉంటాయి. వివాహ విషయంలో సమస్యలు వచ్చినప్పుడు ఆ మూడో వ్యక్తి ఏం చేయాలంటే, ఆ వివాహ సంబంధాన్ని వారి యొక్క భార్యాభర్తల్ని కట్టడానికి ప్రయత్నం చేయాలి, సమాధాన పరచాలి. వాక్యం ఏమంటా ఉన్నదంటే, మత్తయి సువార్త 6వ అధ్యాయం చూసినట్లయితే, సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతా ఉంటారు. సమాధానకర్తను మనం కుటుంబంలో కలిగి ఉండాలి. సమాధానకర్త ఎవరంటే యేసు క్రీస్తు ప్రభుల వారే. ఈ దినాలలో మన వివాహ వ్యవస్థ చెడిపోవడానికి గల కారణం ఏంటి అనంటే, వాక్యంలో కింది భాగం మనం చూసినట్లయితే, పాన్పు నిష్కల్మషమైనదిగా ఉండాలి. పాన్పు విషయంలోనే చాలామంది తప్పిపోతూ ఉన్నారు. పవిత్రమైన భార్యాభర్తల సంసార జీవితం పాన్పు విషయంలో అపవిత్రపరుస్తూ ఉన్నారు. ఆ భర్త నన్ను శరీర విషయంలో పెట్టడం లేదని, లేదా డబ్బు సంపాదించడం లేదని వేరే పురుషుడితో వివాహేతర సంబంధాలను కలిగి ఉంటా ఉన్నారు. సంసార జీవితాన్ని నాశనం చేసుకుంటా ఉన్నారు. భార్యాభర్తల సంబంధం అనేది ఎంత పరిశుద్ధమైనది గాను పవిత్రమైనది గాను ఉండాలి. కానీ ఈ యొక్క వివాహ జీవితాన్ని స్త్రీ కానీ పురుషుడు కానీ ఏం చేస్తూ ఉన్నారంటే తప్పుదోవ పడతా ఉన్నారు. అందుకే పౌలు అంటా ఉన్నాడు, 1 కొరింథీ రాసిన పత్రిక 6వ అధ్యాయం 15వ వచనంలో, నేను క్రీస్తు యొక్క అవయములు తీసుకొని వేశ్య యొక్క అవయములుగా చేయునా, అది ఎంత మాత్రము తగదు. అంటే ఇక్కడ వివాహ జీవితంలో భార్యను కలిగి ఉన్న వ్యక్తి లేదా భర్తను కలిగి ఉన్న వ్యక్తి భర్తతోనే వారి యొక్క వివాహ జీవితాన్ని కొనసాగించాలి. ఎప్పుడైతే వివాహేతర సంబంధం పెట్టుకుంటారో అది వేశ్యతోని చేసినట్లుగానే, అంటే
పరాయి వ్యక్తితోని నువ్వు వ్యభిచారం చేసినట్లుగానే మరి తలంచుచున్నాడు. ప్రియులారా, ఏక శరీరము కలిగిన ఇరువురు ఒక అవయవం అయితే ఉంటారు, కానీ ఇతర సంబంధం కలిగి ఉంటే పానుపు నిష్కల్మషమైనదిగా ఉండదు, అపవిత్రంగా ఉంటుంది. కాబట్టి క్రీస్తులో ఒక అవయవం కలిగి ఉన్న మనము, భర్తతోని భార్యతోని ఒక అవయవం అయి ఉన్న మనము, ఇరువురు ఒక అవయవం ఉన్న భార్యాభర్తలు వారి యొక్క జీవిత విధానంలో తప్పు చేస్తున్నట్లయితే పౌలు అంటా ఉన్నాడు, నీవు మరి పాపం చేస్తూ ఉన్నావు అని చెప్తా ఉన్నాడు. కాబట్టి వాక్యం ఏమంటా ఉన్నాడంటే, కాబట్టి జారత్వమునకు దూరంగా పారిపోండి, జారత్వంకు దూరంగా పారిపోవాలి. పానుపు నిష్కల్మషమైనదిగా ఉండాలి, అది అపవిత్రంగా మారిపోతుంది. ఇంట్లో పురుషుడు లేదా స్త్రీ వివాహేతర సంబంధం కలిగి ఉండడాన్ని బట్టి పాన్పు నిష్కల్మషం అయిపోతూ ఉంటుంది. దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నాడు, ప్రభుత్వాన్ని స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం ఎలాగైతే పరిశుద్ధంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడో, వివాహ జీవితము, వివాహ బంధం కూడా పవిత్రంగా ఉండాలని ప్రభువు కోరుకుంటున్నాడు. ప్రియులారా, మనం గమనించినట్లయితే దేశంలో సగటున రాష్ట్రాల వారిగా చూస్తే మహారాష్ట్ర 1.9 18.7%, కర్ణాటక 11.7%, తెలంగాణ 6.7%, ఢిల్లీ 4.3%, ఇలా విడాకులు తీసుకుంటా ఉన్నారు. అయితే దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరుపరచకూడదు అనే వాక్యాన్ని మనము జ్ఞాపకం ఉంచాలి. పవిత్రమైన పానుపును అపవిత్రపరచడం దేవుని దృష్టిలో అది వ్యభిచారమే, పాపమే. వాక్యము సెలవిస్తూ ఉన్నది. ఏం సెలవిస్తూ ఉన్నదంటే, మత్తయి సువార్త 5వ అధ్యాయం 28వ వచనం మనం చూసినట్లయితే, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు పాపం చేస్తూ ఉన్నాడు. చూడండి, ఒక స్త్రీని మనం మోహపు చూపుతో అంటే తప్పుడు ఉద్దేశంతో చూచినప్పుడు హృదయంలో మనము పాపం చేసినట్లే. కన్నులతో మోహపు చూపు చూచుట హృదయంతో పాపం చేస్తా అంటా ఉన్నాడు. అయితే పానుపు అపవిత్రం చేయటం ఇంకెంత ఘోరమైన పాపం. భర్త లేనప్పుడు పరాయి పురుషుడితోని, భార్య లేనప్పుడు భర్త లేనప్పుడు పరాయి పురుషుడితో, భార్య లేనప్పుడు పరాయి స్త్రీతోని వ్యభిచారం చేయడం ఎంత పాపం. అందుకనే దేవునితోని మనం అంటుకట్టబడే విషయంలో శరీరముతోనైనా సరే, హృదయంతోనైనా సరే, అంటే మనస్సుతో చేసే ప్రతి పాపానికి మనము దేవునికి లెక్క అప్పచెప్పవలసి ఉంటుంది. అయితే భార్యాభర్తలు మరి వివాహాలు చేసుకునేటప్పుడు ఇరువురు విశ్వాసులు వివాహాలు చేసుకోవాలి. అంటే దేవుణ్ణి ఎరిగిన వారు వివాహం చేసుకోవాలి. దేవుని వాక్యం తెలిసిన వారు చేసుకుంటే పాపం ఏంటిదో, పాపము చేయడానికి భయపడతా ఉంటారు. దేవుడు అంటే భయం ఉంటుంది. కాబట్టి విశ్వాసి దేవునితో సంబంధం కలిగి ఉంటే పాపము చేయడు. అవిశ్వాసి దేవుని ఎరగని వాడు కనుక వాడు పాపం చేయొచ్చు. ప్రియులారా, విశ్వాసి పాపం చేసినప్పుడు దేవుడు లెక్క అడుగుతాడు అనే భావంతో, దేవుడు ఉన్నాడనే భావంతో మరి విశ్వాసి మరి పాపము చేయడు. దేవుడు ఎలాంటి వాడో మరి అతనికి తెలుసు కాబట్టి పాపానికి అవకాశం ఇయ్యడు. మనం గమనించినట్లయితే దావీదు మంచి ఆత్మీయుడు, దేవునితోని మరి దేవుని హృదయానుసారుడు. దావీదు తన ఆత్మీయ జీవితంలో మరి ఉన్నతమైన స్థితిని కలిగి ఉన్నాడు. దినమునకు 7 మార్లు మరి దేవునికి ప్రార్థన చేసేవాడు. కానీ బత్షెబతోని పాపం చేశాడు, ఎవరికి తెలియదు. గుట్టు చప్పుడు కాకుండా మరి ఏం చేశాడంటే తన భర్తను కూడా చంపేశాడు. పానుపును మరి అపవిత్రపరిచాడు. ప్రియులారా, ఎంత పాపం చేశాడు.
కానీ మరి దేవుడు నాతాను ప్రవక్త ద్వారా మరి దావీదును మరి హెచ్చరించినప్పుడు దావీదు తన పాపాన్ని ఒప్పుకొని తన జీవితంలో దేవునితోని ఉన్న ఆ సంబంధాన్ని కోల్పోకుండా కాపాడుకోగలిగాడు. ప్రియులారా, ఈ విశ్వాస జీవితంలో దేవుడు పరిశుద్ధుడు కనుక మనం కూడా పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడం నేర్చుకోవాలి. వివాహ బంధాలు చెడిపోవడానికి ముఖ్య కారణం దేవుడంటే భయం లేకపోవడం. ఉన్నా కూడా ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడులే అని మనసులో అనుకుంటా పానుపు విషయంలో మరి పానుపును అపవిత్రపరుస్తా ఉన్నాడు. ప్రాముఖ్యమైన వివాహేతర ఆ యొక్క సంబంధ జీవితాన్ని మరి అనేకులు భార్యాభర్తల కలయిక జీవితాన్ని అనేకులు మరి ఈ దినాలలో సెల్ ఫోన్లో అశ్లీలంగా మరి చిత్రీకరిస్తూ సంసార జీవితాన్ని ఒక బూతు సినిమాల్లాగా చూపించడం జరుగుతుంది. ఎంత దారుణం, ఎంత ఘోరం! ఇలాంటి పాపం చేస్తున్న వారిని దేవుడు విడిచిపెట్టడు. అనేక వీడియోలు, అనేకమైన మరి సినిమాలు అశ్లీలతను చూపిస్తూ ఆ యొక్క మరి పానుపు విషయంలో అశ్లీలతను చూపిస్తూ సమాజాన్ని చెడగొడతా ఉన్నారు. యవనస్తులు చెడిపోతా ఉన్నారు, యవన స్త్రీలు చెడిపోతా ఉన్నారు. ఈ దినాలలో మరి లోకం చెడిపోవడానికి గల కారణం ఏంటిదంటే పవిత్రమైన మరి ఆ పానుపు విషయంని అపవిత్రపరుస్తూ ఈ దేశాన్ని, ఈ వివాహ వ్యవస్థనే మరి చెడిపోయేటట్టు ఆ వీడియోలు, ఆ వెబ్సైట్లు పెడుతూ యవనస్తురాలను మరి పాపానికి కారకులుగా చేస్తూ ఉన్నారు. పిల్లల అంతటికి అన్నిటికీ అంతము ఆసన్నమైంది. ప్రతి క్షణం దేశంలో భయంకరమైన పరిస్థితులు, స్త్రీలు పురుషులను చంపడం, పురుషులు స్త్రీల చంపడం, వివాహేతర సంబంధాలు పెట్టుకోవడం, చక్కని సంసార జీవితాన్ని పాడు చేసుకుంటా ఉన్నారు. అందుకే దేవుడు ఏమంటా ఉన్నాడంటే తీర్పు తీరుస్తాడు, వాళ్ళకి తీర్పు తీరుస్తానని చెప్తా ఉన్నాడు. ఒక తీర్పు తీర్చే సమయం ఉన్నది కాబట్టి ఆయన తీర్పు తీర్చే సమయంలో ఆయన సన్నిధిలో నిర్దోషిగా మనం కనపడాలి అంటే మన కుటుంబం పట్ల, భార్యాభర్తల సంబంధం పానుపు విషయంలో వివాహమైన భార్యాభర్తలు వివాహ సంబంధాన్ని మనం కాపాడుకోవాలి. వివాహ బంధంలో పానుపు విషయంలో నీ భర్తకు నీ ద్రోహం చేసినట్లయితే, నీ భార్యకు ద్రోహం చేసినట్లయితే తప్పక దేవుడు తీర్పు తీరుస్తాడు. నమ్మకమైన కుటుంబ యజమానునికి మెండైన దీవెనలు ఉంటాయి, ఆశీర్వాదాలు దేవుడు అనుగ్రహిస్తాడు. ప్రియులారా, మన కుటుంబము దీవించబడకపోవడానికి గల కారణం ఏంటిది? కొంతమంది భార్యాభర్తలు వారి యొక్క జీవితంలో మరి దీవించబడరు, వారి కుటుంబం ఆశీర్వదించబడదు. ఎందుకు వారంటే ఎక్కడో ఒక లోపం ఉంటుంది. కుటుంబము కట్టబడినప్పుడు, కుటుంబము దేవునికి నమ్మకంగా జీవిస్తే దేవుడు మెండైన ఆశీర్వాదాలను దేవుడిస్తాడు. కుటుంబంలో ఏదైనా లోపము, భార్య పట్ల కానీ భర్త పట్ల కానీ ఏదైనా లోపము జరిగినట్లయితే ఆ కుటుంబము దీవించబడదు. చాలా జాగ్రత్తగా మన వివాహ జీవితాన్ని, వివాహ బంధాన్ని కాపాడుకోవాలి. ఎప్పుడైతే నీ వివాహ జీవితాన్ని, నీ వివాహ బంధాన్ని కాపాడుకుంటావో దేవుడు నీ కుటుంబాన్ని దీవిస్తాడు, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తూ ఉంటాడు. అలా కాదని నీవు బయటికి వెళ్ళినట్లయితే, బయటికి జరిగినట్లయితే నీ కుటుంబాన్ని నువ్వు కాపాడుకోలేవు. దేవుని తీర్పులోకి నువ్వు రాక తప్పదు. కాబట్టి ప్రియులారా, దేవుడు మరి నిన్ను, నీ భర్తను దీవించినట్లుగా, నీ కుటుంబాన్ని దీవించినట్లుగా వివాహ సంబంధాన్ని దేవుళ్ళు అనుదినము కట్టుకుంటూ, అనుదినము దేవుడు నీ కుటుంబాన్ని దీవిస్తూ
ముందుకు తీసుకెళ్ళడానికి కావలసిన కృప దేవుడు నీకు అనుగ్రహించును గాక. ఆమేన్.